హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రవళిక స్నేహశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఆషాఢ అమావాస్య అమ్మవారికి, నూకల అమ్మవారికి శాకంబరి అవతారంలోని కాయగూరలతో అలంకరించారనమాట మా ఊరు అమ్మవారికి. అసలు నమ్మరు, 2 కళ్ళు చాలలేదు ఆ అమ్మవారి ఆ కాయగూరలతో మొత్తం అలంకరణ. అసలు చూడటానికి అస్సలు 2 కళ్ళు చాలలేదు, మీరు నమ్మరు. చాలా బాగుంది అసలు. నూకాల తల్లికి అనమాట. మొత్తం ముందు రోజు కాయగూరలన్నీ తెచ్చుకొని చాలా అనమాట. గుళ్ళో ఇవైతే ఇంట్లోకి, అవి అక్కడ మేము చేసేదైతే గుళ్ళో అనమాట. అన్ని కాయగూరలు ముందు రోజు దండలుగా మంచిగా అందరూ కూడా కుట్టి చేశారు. నిన్న అమావాస్య కదా, సాయంత్రం చేసి అమ్మవారికి అలంకరణ చేసి ఆ సారీ ఉంటుంది కదా, అంటే స్వీట్లు ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పళ్ళలతోని ఒక్కొక్క రకం స్వీట్స్, అలా ఫ్రూట్స్ కానీ అలా ఏముంటే అవి మొత్తం కూడా ఊరేగించారనమాట. మొత్తం ఊర్లోని టెంపుల్స్ దగ్గర అన్నీ ఊరేగించి అమ్మవారికి సారికి లోపలికి తీసుకెళ్లారు. అయితే ఆ రోజు మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్గా ఒకటి జావ ఉంటుంది కదా, అది మాత్రమే ఫాస్టింగ్ చేశాను అనమాట. అది మాత్రమే తిన్నాం. తర్వాత ఏమో అమ్మవారి సారథి ఊరేగింపుతోని డప్పులతోని మంచిగా కుండది పెట్టుకొని వాళ్ళు అట్టుపల్లిగెళ్ళు అన్ని స్వీట్స్, ఇంట్లో తయారు చేసినవి స్వీట్స్, తర్వాత ఏమో పళ్ళు ఇవన్నీ కూడా మొత్తం అనమాట. ఇంత చక్కగా అయిందో ఊరేగింపు. అందరూ కూడా లేడీస్ అంతా కూడా అనమాట. చాలా సూపర్గా అయింది. అస్సలు 2 కళ్ళు చాలలేదు నిజంగా. అంటే ఆ డప్పులు సౌండ్తో, వైబ్రేషన్తో ఇదిలా అనిపించింది. చాలా ఏమంటారంటే నూకాలమ్మ తల్లికి చాలా బాగుంది. ఈ అమ్మవారి గురించి చెప్పడానికి అసలు మాటలే రావట్లేదు. నేను ఎప్పుడు వీడియో ఇలాగా అదే అమ్మవారి గురించి అది చెప్పలేదు. కాకపోతే నిన్న చేశాను అనమాట. లాంగ్ వీడియోస్ పెట్టాలి కదా అని చెప్పి గుళ్ళో పూజ చేయించుకున్నారు అందరూ కూడా. ఇంకా అందరూ కూడా వెయిటింగ్ అనమాట. అమ్మవారి శాకంబరి తల్లి అవతారంలోని దర్శనం ఇవ్వబోతున్నారు కదా, సో అందరూ కూడా వెయిటింగ్. ఈ అమ్మవారికి సారంతా తీసుకొచ్చి ఆ డోర్కి బయట అనమాట, లోపల తల్లి ధూపాలు వేస్తున్నారు. అప్పటికే అమ్మవార్లు కొంతమంది మీద వాలేశారనమాట, వచ్చారు. అది పూనకం వస్తుంది కదా, అలాగనమాట. సో ఈ లోపలే పైన 3 వైపులా 3 సార్లు ప్రదక్షిణ చేశాక అన్నింటితో సిద్ధంగా ఉన్నాక తల్లికి అప్పుడు పెద్ద పెద్ద డప్పుల సౌండ్లతో అనమాట. ఎంత బాగుందో అస్సలు నమ్మరు. ఇక్కడ మా ఊర్లో అమ్మవారికి ఏంటంటే నూకాల తల్లికి ప్రతి అమావాస్యకి కూడా ఒక అవతారంలోని చాలా బాగా అలంకరిస్తారనమాట. ఇక్కడ చాలా సూపర్. ఒక్కొక్క అవతారం, నెలకి ఒక అవతారం అనమాట. అమావాస్యకి చాలా ఎక్కడ లేదు ఇలాంటి అద్భుతం అనమాట. ఇక్కడ మాత్రమే మాకు చాలా సూపర్గా చేస్తున్నారు. నూకాల తల్లికి అస్సలు చాలా పెద్ద తల్లి. మీరు అలా చూస్తూ ఉండండి, ఎంత పెద్ద తల్లి మీరు చూడండి. నా వీడియోలో కూడా, షార్ట్ వీడియోలో చాలా ఎక్కువ ఉంటుంది. నూకాల తల్లి అమ్మవారివే ఎక్కువ పెడుతుంటాను బాగా. సో లోపల అమ్మవారికి ధూపం అలంకరణ చూసారా, జనం అంతా ఎంత ఎక్కువ వచ్చారు తెలుసా. ఈ అమ్మవారి దర్శనం అన్ని శారీలు అన్నీ కూడా లోపల పెట్టేస్తారు కదా. తర్వాత వచ్చేసి మనకి కుంకుమ పూజ చేస్తాం. మొత్తం వినాయకుడు పూజ చేయించేసి తర్వాత కుంకుమ పూజ అనమాట. చూడండి అస్సలు నమ్మరు, 2 కళ్ళు చాలట్లేదు కదా తల్లిని చూడగానే. ఎంత పెద్ద తల్లో నమ్మరు అసలు. చూడండి ధూపాలు ఫుల్గా వేశారు మొత్తం అలంకరణతో. ఇప్పుడు వీళ్ళందరూ తెచ్చిన సారే ఇవన్నీ స్వీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అమ్మవారి శాకంబరి తల్లి అవతారంలోని ఇవన్నీ కూడా లోపల గర్భగుడిలో పెట్టేస్తారనమాట, లోపల అనమాట. చూడండి ఒక్కొక్కటి కూడా మంచిగా ఇచ్చేస్తున్నారు ఆయన పంతులు గారు అనమాట. ఆ తల్లి చూడండి ఎక్కువ ధూపం. ఆవిడకి ఏంటంటే మెయిన్ ధూపమే ఎక్కువ ఉండాలి అమ్మవారికి, నూకాల తల్లికి. అస్సలు ఎంత బాగుందో నమ్మరు. ఆ వైబ్రేషన్, ఆ డప్పుల సౌండ్తో అయితే మాత్రం పూనకం వచ్చేస్తుంది ఎవరికైనా సరే. చాలా ఒళ్ళు జల్దరిచేస్తుంది అనమాట నిజంగా. చూడండి కళ్ళతో మీరు దర్శించుకోండి అమ్మవారిని. నిన్న అమావాస్య కదా, ఇలా నిన్న అమావాస్యనే కాదు, ప్రతి నెల అమావాస్య కూడా తల్లికి ఒక అవతారం ఖచ్చితంగా చేస్తారనమాట. ఇక్కడ చూసారా తల్లికి ఈ శాకంబరి అవతారంలో ధూపం వేసాక హారతి ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనకు పూజలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందరూ కూడా తల్లిని దర్శించుకొని నూకాల తల్లి చాలా ఇలవెల్పు. నాకైతే చాలా చాలా ఇష్టం. నాకు మెయిన్ ఈశ్వరుడు నూకాల తల్లి అంటే చాలా చాలా ఎక్కువ ఇష్టం అనమాట. తర్వాత లాస్ట్లో హారతి ఇస్తారు. ఇది చాలా కలర్ఫుల్, అదే లైట్ ఉంటుంది. కాకపోతే హారతి ఇచ్చినప్పుడు లైట్లు ఆపేస్తారనమాట. అందుకని చెప్పేసి లైట్లు కనిపించ